వెళ్ళి ఇక గట్టిగా పొంచి కూర్చుంది. యేసు అను ఈ మహనీయుడు ఎవరు అంటే, మనిషికి మరణము తరువాత పొంచి ఉన్న అగ్నిగుండము నుండి తప్పించే ఏకైక రక్షకుడు. చెప్పులు కొనాలి, ఈ షాపు కాకపోతే ఆ షాపు కొనుక్కోవచ్చు. బట్టలు కొనుక్కోవాలి, ఈ షాపు కాకపోతే ఆ షాప్. ఫ్రూట్స్ కాస్త షాప్ అవుతుంది. ఇన్ని వత్సరాలు ప్రభు బ్రతికనేది లేఖన సారాంశం. సరే, ప్రతి విశ్వాసి ఒక్కరినైనా అగ్నిగుండం నుండి తప్పించేటందుకు రక్షణలోనికి నడిపించాలి. అది మొదటి పాఠం. సేవకులుగా మన కొరకు పాఠం ఏమిటి అంటే, ప్రతి సేవకుడు సంవత్సరానికి ఒక్క వ్యక్తినైనా దేవుని సేవ కొరకు సంసిద్ధపరచాలి. అప్పుడు మనం సూట్ వేసుకొని, కోట్ వేసుకొని, ఇలా తెల్ల తెల్ల అంగీలు వేసుకొని, ఏదన్నా వేసుకొని దానికి ఒక అర్థం పర్థం ఉన్నట్లు. ఇక్కడ వరకు అర్థమైందన్న వాళ్ళు ఒక స్తోత్రం చెప్పండి. భీష్మించుకుని అలా చూస్తున్నారు గట్టిగా. రైట్. నేనేం పెద్ద ప్రసంగికుని కాదు. వాక్యంలో అనుభవజ్ఞులైన దైవజనులు నాన్నగారు వాళ్ళు ఉన్నారు, వారు వాక్యం బోధిస్తారు. అయినా కానీ మరి దైవజనులు శాకరయ్య గారిని జ్ఞాపకం చేసుకొనక తప్పదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును అన్నాడు. కాబట్టి అయ్యగారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. వారి భక్తి జీవితం, వారి వైరాగ్యం, వారి ప్రార్థనలు యువకులమైన మా మీద. అప్పుడు బ్రతకలేక బడిపంతులు అనేవాళ్ళు, ఇప్పుడు బ్రతకలేక గుడి పాస్టరు బాగా నాటుకోళ్ళు తింటాక, నాటుగుడ్లు తింటాక ఇది ఒకటి వ్యాసం మొదలెట్టారు అని కూర్చుని లెగలేనోడు కూడా మా మీదే కామెంట్స్. అలాంటి వారికి ఒక అద్భుతమైన పాఠం, గుణపాఠం ఏమిటంటే, శాకరయ్య గారు గవర్నమెంట్ ఉద్యోగం విడిచిపెట్టి, అద్భుతమైన సెక్యూర్ జాబ్ విడిచిపెట్టి ఆయన దేవుని సేవకు వచ్చారు. ఒకసారి చప్పట్లు కొడితే ఎంత బాగుండు. మా తండ్రి గారు కూడా కేసీపీ ఎంప్లాయ్. ఎక్కువ డబ్బులు సంపాదిద్దామని 1958 ఆ ప్రాంతంలో సాగర్ వెళ్ళారు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు జాబులో జాయిన్ అయిన తర్వాత జాబు రెగ్యులర్ అయి గవర్నమెంట్ జాబు పర్మనెంట్ అయిన తరువాత దేవుడు సేవ కొరకు జాబు విడిచిపెట్టమని ప్రవచనాత్మకంగా మాట్లాడారు. అంతకుముందు వారితోనూ మాట్లాడారు. జాబ్ రిజైన్ చేసి నాన్నగారు సేవకు వచ్చారు. అప్పటికే దర్శనంలో ప్రభు మాట్లాడారు. సందిగ్ధ స్థితిలో ఉండగా కర్ణాటక నుండి ఒక భక్తుడు వచ్చారట. ఆయనతో ఒక టీం వచ్చారంట, పరిశుద్ధాత్మ పూర్ణులైన టీం. అందులో ఒక మెడికల్ డాక్టర్ గారు 6 అడుగుల ఎత్తు, చాలా చాలా జవాన్ వలె ఉండేవారట. ఆయనకు